అంటుడు అతిపెద్ద విగ్రహానికి పూలమాల ఎందుకు వేయలే? కేసీఆర్ వేసిండా? అంబేద్కర్ కదా అంటే కేసీఆర్ వేసిండు. అసలు అతిపెద్ద విగ్రహానికి పూలమాల ఎందుకు వేయాలి అన్నాడు. కేసీఆర్ ఎప్పుడు వేసిండా? అరే మా పార్టీలో ఉన్నప్పుడు మేము మేము అధికారంలో ఉన్నప్పుడు మేము ఏం చేస్తే అదే గంత పెద్ద విగ్రహానికి ఎట్లా వేస్తాం? ఏం క్రెయిన్లు పోతాయా, డ్రోన్లు పోతాయా? అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే అసలు దాసోత్సరావు అన్న ఎందుకు ఈ కామెడీ చెప్పండి, నాకు అర్థం కాదు. ఆయన చూస్తే నాకు ఇప్పటికీ జాలేస్తుంది. ఇంత ఇంటలెక్చువల్ 125 ఫీట్ల విగ్రహంపై హెలికాప్టర్ తో పూలవర్షం కురిపించి క్రెయిన్ తో పూలమాల వేసి నివాళులు ఎందుకు అర్పించలే ప్రశ్నించారట. బాబా అసలు నాకు తెలిసి నిన్న కేసీఆర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే రేవంత్ రెడ్డి వేసిండా లేదా పక్కన పెడదాం, ఆయన ఆల్రెడీ ట్యాంక్ బండ్ దగ్గర అంబేద్కర్ విగ్రహం పోయి పూలమాల వేసి వాస్తవంగా. మరి నిన్న కేసీఆర్ అంబేద్కర్ కు పూలమాల వేసిండా? ఎక్కడ కనబడ్డది? ఒకసారి ఫేస్బుక్ లో వెళ్తాయి కదా, బీఆర్ఎస్ పార్టీ హ్యాండిల్ వెళ్తాయి కదా, ఒకసారి హ్యాండిల్ లో చూద్దాం, బీఆర్ఎస్ పార్టీ హ్యాండిల్ చూద్దాం. కేటీఆర్ ఒక్కడే చేసింది, ఎక్కడ పోయి ఏం చేసింది ఏం లేదు. ఎవరు చూద్దాం, అరే జనాలకు చూపించాలి కదా. మనం సరే మనం పొరపాటులో అన్నమేమో నిజంగా మనకు తెలియదు, మనం కూడా చూడలేదేమో వాస్తవంగా. అట్లా కాకుండా రైట్ వాళ్ళ యూట్యూబ్ పేజ్ పోయినా చూస్తాం కనబడుతుంది కదా. జస్ట్ యా ఫోటోకి కేటీఆర్ అది పార్టీ ఆఫీస్ లో కేటీఆర్ వేసిండు. ఓకే నెక్స్ట్ మా పాండున్నాడు పక్కనే ఉంటాడు. నెక్స్ట్ అంబేద్కర్ గురించి స్టార్టింగ్ పైగా ఇంకా పైగా ఎవరున్నారు ఇక్కడ? బీఆర్ఎస్ తెలంగాణ భవన్లో జరిగిన భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలో పాల్గొని వారి చిత్రపటానికి నివాళులు అర్పించిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ కారణం పలువురు ఎమ్మెల్సీ పాల్గొన్నారు. సో వీళ్ళు ఎక్కడ కూడా కేసీఆర్ లేడు వాస్తవంగా. ఓకే, ఇక్కడ కేటీఆర్ ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు వాస్తవంగా. ఓకే, వీళ్ళంతా మంచోళ్ళే. మరి కేటీఆర్ ఏడి? కేసీఆర్ ఏడి? కేసీఆర్ ఖాళీ రిపోయి ఉన్నది. కేసీఆర్ ఇది నిన్నటిది. దాసోత్సరావు అన్న ఒకటే విషయం, సరే రేవంత్ రెడ్డి వేసిండా లేదా పక్కన పెట్టు, మీ సొంత నాయకుడు మీ పార్టీ ఫౌండరు అంబేద్కర్ ను మొత్తం 125 అడుగుల విగ్రహాన్ని ప్రపంచంలో ఎవరు పెట్టలే నేనే పెట్టినా అని చెప్పుకునేటువంటి అంబేద్కర్ మీద ప్రేమ కురిపించేటువంటి కేసీఆర్ నిన్న ఎందుకు అంబేద్కర్ జయంతికి ఈరోజు నివాళులు అర్పించలేదు? మరి దానికి సమాధానం మీరు చెప్పాలి. ఒకటి. రెండోది ఏదో చెప్దాం అనుకున్నా నీకు. సరే ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన పర్సనల్ హ్యాండిల్ చూద్దాం, కేసీఆర్ యొక్క పర్సనల్ హ్యాండిల్ ఒకటి చూద్దాము. అందులో ఏమన్నా అంబేద్కర్ గురించి ఏమన్నా పెట్టిండా అది కూడా చూద్దాం. అది కూడా జనాలు పెట్టిండు, ఫోటో పెట్టిండు. ఆయన పెట్టిన ఫోటోనే పెట్టుకున్నాడు. ఇప్పుడు పెట్టిన అయిపోయింది. ఇది కథ అంతే, అంత గురించి ఏం లేవు. ఏమున్నాయి అక్కడ? ఇప్పుడు దాసోత్సరావు అన్న ఏమనాలి కదా ఇక నువ్వు చెప్పు, దాసోత్సరావు నువ్వు చెప్పు ఈ విషయం పైన ఒకసారి నీ కామెంట్ చెప్పు. కనీసం ఆయన పోయి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిండు, అదొకటి ఏదో చేసిండు. నువ్వేమో అతిపెద్ద విగ్రహం ఎందుకు వేయలేదు నువ్వు అన్నావు. కేసీఆర్ ఎందుకు వేయలేదు? ఎందుకంటే కేసీఆర్కి ఎప్పుడు కూడా అంబేద్కర్ అంటే గౌరవం లేదు. ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలు, నిమ్న వర్గాలు, బలహీన వర్గాలను ఈరోజు బలవంతులుగా చేసినటువంటి అంబేద్కర్ ఈరోజు ఈ దేశానికి, ఈ ప్రపంచానికి ఒక దిక్సూచిగా కనబడ్డాడు వాస్తవంగా. ఈరోజు మహాత్మా గాంధీ లాంటి వాళ్ళకు, నెహ్రూ లాంటి వాళ్ళకు ఎక్కడ కూడా విగ్రహాలు ఉండవు. కేవలం అంబేద్కర్కు మాత్రమే ప్రతి ఊర్లో కూడా ఒక విగ్రహం ఉంటుంది వాస్తవంగా. ఎందుకంటే ప్రజలు స్వచ్ఛందంగా ఆయనను తమ జాతిని ఈరోజు డెవలప్ కావడంలో కావచ్చు, తమ వర్గాలను ఈరోజు అభివృద్ధి తీసుకోవడంలో అంబేద్కర్ చేసిన కృషి కాబట్టి ఆ వర్గాలు ఈరోజు స్వచ్ఛందంగా ఆయన యొక్క విగ్రహాలు పెట్టుకొని ఇప్పటికి కూడా గుర్తిస్తా ఉన్నాయి ఆయన కృషిని. కేసీఆర్ అలాంటి వాటికి వ్యతిరేకం 100%. ఎందుకంటే ఆయన యొక్క దొరతనం, ఆయన యొక్క అగ్రకుల అహంకారం ఏదైతే ఉంటుందో దాంతో అంబేద్కర్ అంటే ఇష్టం లేదు వాస్తవంగా. ఈ రిజర్వేషన్లు ఉన్నా కానీ ఇవన్నీ కూడా ఇష్టం లేదు వాస్తవంగా. సో అందుకే కేసీఆర్ కేవలం ఓట్ల కోసం తప్ప దేనికోసం కూడా అంబేద్కర్ వాడుకునే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏనాడు కూడా ఈరోజు అధికారంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఏనాడు కూడా ఒక్కరోజు కూడా అంబేద్కర్ విగ్రహం వేసిన, అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన దాఖలాలు లేవు. దళిత బంధువు అని చెప్పేసి దళితులు దగా చేసినటువంటి దొంగ, దళిత ముఖ్యమంత్రి అని చెప్పేసి ఈరోజు పెద్ద ఎత్తున దోకా చేసినటువంటి దొంగ కేసీఆర్ విషయం గుర్తుపెట్టుకోవాలి. దళితులకు 3 ఎకరాలు ఇస్తా, దళిత కుటుంబానికి ప్రతి కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పేసి నిట్టనిలున వాళ్ళని మోసం చేసిండు. అందుకే దళితులు ఎప్పుడు కూడా కేసీఆర్ ఓటేసే ప్రసక్తి లేదు, వాళ్ళు ఓటేయాలి అని తెలుస్తా ఉంది. ఆయన విగ్రహం పెట్టింది కూడా ఓట్ల కోసమే, ఏం లేదు అక్కడ. అంత ఉత్తదే కథ వాస్తవం చెప్పాలంటే. దానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏదో డంకా బజాయిస్తాను వాస్తవంగా. మామూలుగా కాదు, ఇవాళ మొత్తం ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే వెనక ముందు అన్ని అయిపోయింది. యా చూద్దాం, అరే జనాలకు చూపించాలి కదా. మనం పొరపాటులో అన్నమేమో నిజంగా మనకు తెలియదు, మనం కూడా చూడలేదేమో వాస్తవంగా. అట్లా కాకుండా రైట్ వాళ్ళ యూట్యూబ్ పేజ్ పోయినా చూస్తాం కనబడుతుంది కదా. జస్ట్ యా
ఫోటోకి కేటీఆర్ వేసిండు కేటీఆర్ అది పార్టీ ఆఫీస్ లా కేటీఆర్ వేసిండు ఓకే నెక్స్ట్ నెక్స్ట్ మా పాండున్నాడు పక్కనే ఉంటాడు నెక్స్ట్ అంబేద్కర్ గురించి ఇది starting లో అప్పుడు inauguration అప్పుడు పైగా ఇంకా పైగా ఎవరున్నారు ఇక్కడ ఆర్ఎస్పీ బీఆర్ఎస్ తెలంగాణ భవన్లో జరిగిన భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలో పాల్గొని వారి చిత్రపటానికి నివాళులు అర్పించిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ కారణం పలువురు ఎమ్మెల్సీ పాల్గొన్నారు. సో వీళ్ళు ఎక్కడ కూడా కేసీఆర్ లేడు వాస్తవంగా ఓకే. ఇక్కడ కేటీఆర్ ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు వాస్తవంగా ఓకే. వీళ్ళంతా మంచోళ్ళే. మరి కేటీఆర్ ఏడి? కేసీఆర్ ఏడి? కేసీఆర్ ఖాళీ రిపోయి ఉన్నది. కేసీఆర్ ఇది నిన్నటిది. దాసోత్సవం ఒకటే విషయం, సరే రేవంత్ రెడ్డి చేసిండా లేదా పక్కన పెట్టు, మీ సొంత నాయకుడు మీ పార్టీ ఫౌండరు అంబేద్కర్ ను మొత్తం 125 అడుగుల విగ్రహాన్ని ప్రపంచంలో ఎవరు పెట్టిన ఎనే పెట్టిన అని చెప్పుకునేటువంటి అంబేద్కర్ మీద ప్రేమ కురిపించేటువంటి కేసీఆర్ నిన్న ఎందుకు అంబేద్కర్ జయంతికి ఈరోజు నివాళులు అర్పించలేదు? మరి దానికి సమాధానం మీరు చెప్పాలి. ఒకటి. రెండోది ఏదో చెప్దాం అనుకున్నా నీకు. సరే ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన పర్సనల్ హ్యాండిల్ చూద్దాం. కేసీఆర్ యొక్క పర్సనల్ హ్యాండిల్ ఒకటి చూద్దాము. అందులో ఏమన్నా అంబేద్కర్ గురించి ఏమైనా పెట్టిండా అది కూడా చూద్దాం. అది కూడా జనాలు పెట్టిండు ఫోటో పెట్టిండు. ఆయన పెట్టిన ఫోటోనే పెట్టుకున్నాడు. ఇప్పుడు పెట్టిన అయిపోయింది. ఇది కథ గంతే. అంత గురించి ఏం లేవు. ఏమున్నాయి అక్కడ? ఇప్పుడు దాసోత్సరావు అన్న ఏమనాలి కదా ఇక నువ్వు చెప్పిక దాసోత్సరావు నువ్వు చెప్పిక ఈ విషయం పైన ఒకసారి నీకు కామెంట్ చెప్పు. కనీసం ఆయన పోయి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిండు, అదొకటి ఏదో చేసిండు. నువ్వేమో అతిపెద్ద విగ్రహం ఎందుకు వేయలేదు నువ్వు అన్నావు. కేసీఆర్ ఎందుకు వేయలేదు? ఎందుకంటే కేసీఆర్కి ఎప్పుడు కూడా అంబేద్కర్ అంటే గౌరవం లేదు. ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలు, నిమ్న వర్గాలు, బలహీన వర్గాలను ఈరోజు బలవంతులుగా చేసినటువంటి అంబేద్కర్ ఈరోజు ఈ దేశానికి, ఈ ప్రపంచానికి ఒక దిక్సూచిగా కనబడ్డాడు వాస్తవంగా. ఈరోజు మహాత్మా గాంధీ లాంటి వాళ్ళకు, నెహ్రూ లాంటి వాళ్ళకు ఎక్కడ కూడా విగ్రహాలు ఉండవు. కేవలం అంబేద్కర్కు మాత్రమే ప్రతి ఊర్లో కూడా ఒక విగ్రహం ఉంటుంది వాస్తవంగా. ఎందుకంటే ప్రజలు స్వచ్ఛందంగా ఆయనను తమ జాతిని ఈరోజు డెవలప్ కావడంలో కావచ్చు, తమ వర్గాలను ఈరోజు అభివృద్ధి తీసుకోవడంలో అంబేద్కర్ చేసిన కృషి కాబట్టి ఆ వర్గాలు ఈరోజు స్వచ్ఛందంగా ఆయన యొక్క విగ్రహాలు పెట్టుకొని ఇప్పటికి కూడా గుర్తిస్తా ఉన్నాయి ఆయన కృషిని. కేసీఆర్ అలాంటి వాటికి వ్యతిరేకం 100%. ఎందుకంటే ఆయన యొక్క దొరతనం, ఆయన యొక్క అగ్రకుల అహంకారం ఏదైతే ఉంటుందో దాంతో అంబేద్కర్ అంటే ఇష్టం లేదు వాస్తవంగా. ఈ రిజర్వేషన్లు ఉన్నా కానీ ఇవన్నీ కూడా ఇష్టం లేదు వాస్తవంగా. సో అందుకే కేసీఆర్ కేవలం ఓట్ల కోసం తప్ప దేనికోసం కూడా అంబేద్కర్ వాడుకునే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏనాడు కూడా ఈరోజు అధికారంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఏనాడు కూడా ఒక్కరోజు కూడా అంబేద్కర్ విగ్రహం వేసిన, అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన దాఖలాలు లేవు. దళిత బంధువు అని చెప్పేసి దళితులు దగా చేసినటువంటి దొంగ, దళిత ముఖ్యమంత్రి అని చెప్పేసి ఈరోజు పెద్ద ఎత్తున దోకా చేసినటువంటి దొంగ కేసీఆర్ విషయం గుర్తుపెట్టుకోవాలి. దళితులకు 3 ఎకరాలు ఇస్తా, దళిత కుటుంబానికి ప్రతి కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పేసి నిట్టరిలున వాళ్ళని మోసం చేసిండు. అందుకే దళితులు ఎప్పుడు కూడా కేసీఆర్ ఓటేసే ప్రసక్తి